జగన్ ఆస్తుల కేసులో విచారణ ఎదుర్కొనేందుకు మంత్రి మోపిదేవి సిబిఐ ఎదుట హాజరయ్యారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృష్ణ దిల్కుషా గెస్ట్ హౌస్ నుంచి లైవ్ లో అందిస్తారు. కృష్ణ, చెప్పండి, మంత్రి మోపిదేవిని సిబిఐ ఏ అంశాలపై ప్రశ్నిస్తోంది? జయ కొద్ది నిమిషాల కిందటే అటు మంత్రి మోపిదేవి వెంకటరమణ తర్వాత ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ జగన్ ఆస్తుల వ్యవహారాల కేసుతో సాక్షిగా సిబిఐ దిల్కుషా కేసులో సిబిఐ ముందు హాజరు కావడం జరిగింది. అయితే వ్యాన్ పిక్ 2008లో వ్యాన్ పిక్ భూమి కేటాయింపులకు సంబంధించి ఇటు గుంటూరు ఆ తర్వాత ప్రకాశం జిల్లాలకు సంబంధించిన భూ కేటాయింపులు అక్రమాలు జరిగాయన్న నేపథ్యంలో అనే ఆరోపణలు ఉన్నాయి. అయితే అప్పట్లో ఏదైతే గుంటూరు ప్రకాశం జిల్లాకు సంబంధించిన జీవో నెంబర్ 30 ఆ తర్వాత 31కి సంబంధించి భూ సేకరణ ముసాయిదా తర్వాత భూ రాయితీలకు ఒప్పందం మేరకు ఏదైతే మంత్రి మోపిదేవి వెంకటరమణ అప్పట్లో పెట్టుబడులు మౌలిక వసతుల శాఖ మంత్రిగా వ్యవహరించారు. ఆ తర్వాత ఏదైతే ఐఏఎస్ మన్మోహన్ సింగ్ అప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీగా భూ పరిపాలనాధికారిగా వ్యవహరించడం జరిగింది. అయితే మొత్తం సుమారు 15,000 ఎకరాల భూమిని కేటాయించడం జరిగిందని చెప్పేసి తెలిసింది. అయితే ఇందుకు గాను ప్రతిఫలంగా జగన్ కంపెనీలో సుమారు 800 కోట్ల పెట్టుబడులు పెట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే నెల్లూరుకు సంబంధించిన న్యాయవాది సుధాకర్ రెడ్డి హైకోర్టులో మొదట ఏదైతే జగన్ ఆస్తులకు సంబంధించి మంత్రులను ఐఏఎస్ అధికారులను విచారించలేదని చెప్పేసి మొదట హైకోర్టులో అతను పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే మొదట హైకోర్టు ఈ పిటిషన్ కొట్టివేసిన తర్వాత ఆ సుధాకర్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే దీనిపై సీరియస్ గా పరిగణించిన సుప్రీంకోర్టు అప్పట్లో ఉన్న మంత్రులను ఆ తర్వాత ఐఏఎస్ అధికారులను మొత్తం 21 జీవోలకు సంబంధించి ఇటు ఐఏఎస్ అధికారులు కానీ మంత్రులు కానీ ఎందుకు విచారించలేదు, అటు ప్రభుత్వం కానీ ఇటు సిబిఐ అధికారులు ఎందుకు విచారించలేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే మంత్రి మోపిదేవి ఎప్పుడైతే అప్పుడు పెట్టుబడుల మౌలిక వసతుల శాఖ మంత్రిగా వివరించిన ఇటు మోపిదేవి అయితేనేమి ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ అయితేనేమి మొత్తానికి ఏదైతే జగన్ కంపెనీల పెట్టుబడులకు సంబంధించి ఏదైతే భూ కేటాయింపులకు వ్యాన్పీకి సంబంధించిన భూ కేటాయింపులు జరిగాయో వాటికి సంబంధించి ఏ జీవోలు ఎక్కడ అక్రమాలు జరిగాయన్న నేపథ్యంలో ఆ మంత్రిని ఈ నెల 9వ తేదీన సిబిఐ ఎదుట హాజరు కావాలని చెప్పి సిబిఐ నోటీసులు జారీ చేసింది. అయితే ఉప ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మంత్రి మోపిదేవి తాను ఉప ఎన్నికల్లో ప్రచారంలో ఉన్నాను కాబట్టి రావడానికి కాస్త సమయం పడుతుందని ఆయన సిబిఐ దగ్గర గడువు తీసుకున్నాడు. ఈ నేపథ్యంలోనే తిరిగి మళ్ళీ నిన్న ఇటు మంత్రి మోపిదేవి కానీ ఆ తర్వాత ఐఏఎస్ మన్మోహన్ సింగ్ కానీ సిబిఐ మళ్ళీ తిరిగి మరోమారు నోటీసులు అందజేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అనేక మంత్రులు అంటే ఇటు హోంమంత్రి జగన్ ఆస్తులకు సంబంధించి హోంమంత్రి సబితా రెడ్డిని మరికొంత మంత్రులను కూడా విచారించి సాక్ష్యాధారాలను సేకరించిన సిబిఐ ఈ ఏప్రిల్ 2వ తేదీన జగన్ ఆస్తులకు సంబంధించి ఛార్జ్షీట్ దాఖలు చేయనుంది. ఈ నేపథ్యంలోనే జగన్ ఆస్తులకు సంబంధించి దర్యాప్తును మరింత వేగవంతం చేసింది. ఇప్పటికే నిమ్మగడ్డ ప్రసాద్ను అనేక మార్లు విచారించిన సిబిఐ మంత్రి మోపిదేవిని కూడా తిరిగి హాజరు కావాలని చెప్పి 2వ వారు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే మంత్రి మోపిదేవి వెంకటరమణ ఆ తర్వాత ఐఏఎస్ అధికారి మన్మోహన్ సింగ్ నేరుగా దిల్కుషా గెస్ట్ హౌస్లో సిబిఐ ఎదుట హాజరైనారు. ఇప్పుడే సుమారు మొత్తం 142 ప్రశ్నలు వీరిని అడిగి వారి నుంచి సమాధానం స్వీకరించేందుకు సిబిఐ మొత్తం జరుపుకున్నారు. ఉదయాన్నే సిబిఐ జేడీ లక్ష్మీనారాయణ యథావిధిగా సిబిఐ దిల్కుషా గెస్ట్ హౌస్ కి చేరుకోవడం జరిగింది. ఇప్పుడే 2 గంటల 30 నిమిషాలకు ఇటు మంత్రి స్వయంగా ఈ దిల్కుషా గెస్ట్ హౌస్ లో సిబిఐ ఎదుట హాజరైనారు. సుమారు 3 గంటల పాటు ఇటు మంత్రి మోపిదేవిని ఆ తర్వాత ఐఏఎస్ మన్మోహన్ సింగ్ ని విచారించి వారి దగ్గర నుంచి కీలకమైన సమాచారం రాబట్టే అవకాశాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. వివాదాస్పద జీవోల అంశంపై చర్చించాలా వద్దా అనే దానిపై అసెంబ్లీలో సుమారు 1.5 గంటల పాటు సుదీర్ఘ చర్చ జరిగింది.